బండారు శ్రీనివాసరావు గారు ఆ రోజు పార్టీ పెట్టాలని సర్వేలు నిర్వహించి ఆ తర్వాత పరిస్థితిని అవగాహన చేసుకున్న తర్వాత ఈ రోజు నా బ్రాండ్ వాడుకోవద్దంటే ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? అసలు మేధావులు అనే వాళ్ళతో వచ్చిన చిక్కేదండి. వాళ్ళు ఒక సిద్ధాంతం, ఒక మంచి సిద్ధాంతం కోసం కలిసి పోరాడదామన్నటువంటి ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. కానీ కలిసిన తర్వాత మాత్రం ఎవరికి వాళ్ళు తమ ఆధిపత్యం ధోరణి అంటారు చూసారా, మా మాటే చెల్లుబడి కావాలి అనే ఒక సిద్ధాంతం వచ్చేస్తుంది వాళ్ళకి. అది ఎట్లా వస్తుందని చెప్పండి. మనం చాలా మంది చూస్తుంటాం, చదువుకున్న వాళ్ళలో, విద్యార్థికుల్లో, వీళ్ళల్లో. మామూలు కామన్ మ్యాన్ కింద వాళ్ళకు ఉన్న సామాన్యం ఏంటంటే, కామన్ మ్యాన్ ఏదైనా తనకు నచ్చింది జరిగినప్పుడు ఆ మాట వెంబడి, ఆ బాట వెంబడి పోతాడు. మేధావులు అలా కాదు, చీలిపోతారు. ఇవాళ మనం చూస్తున్నది ఒకప్పుడు ఉవ్వెత్తున లేచి పడ్డటువంటి ఉద్యమం ఇది. కానీ అసలు మీరు అన్నారు చక్కటి పదం కూడా వాడారు, మెడలు వంచి. అసలు అయిపోయింది అనుకున్నాం అసలు ఒక దశలో. అనుకున్న టైంలో ఏం జరిగిందండి ఇది? ఇవాళ వస్తున్నటువంటి, అంతే, నేను ఆ మాట వాడకూడదు పెద్దవాళ్ళ విషయంలో, వెరితలలు వేయటం అంటే ఇదే. నేను ఒక మాట చెప్తానండి. ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ఈ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు చక్కటి ఉద్దేశాలతో పెట్టి, వంశపారంపర్య రాజకీయ వారసత్వం ఉండకూడదు, ఇందిరా పరిపాలన వాళ్ళ నెహ్రూ గాంధీ వారసత్వం ఉండకూడదని ఆయన సిద్ధాంతాల్లో ఒకటి. ఇవాళ ఆ పార్టీ ఏ పరిస్థితిలో ఉంది? 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ రాజకీయ వారసత్వం కోసమే కుంపులాట్లు జరుగుతున్నాయి కదా అక్కడ. ఒకటి కాబట్టి ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టింది, ఆ మంచి ఉద్దేశం కొనసాగించలేకపోతున్నారు వీళ్ళు. ఇవాళ వాళ్ళు మళ్ళీ రాజకీయ పార్టీ ఏంటంటే వాళ్ళకి, నేను ఒక కటారి శ్రీనివాసరావు క్షమిస్తే ఒక్క మాట చెప్పుకుంటాను. ఇవాళ జయప్రకాష్ నారాయణ గారు దానికి రాజకీయ పార్టీ తీర్థం ఇచ్చి ఇవాళ మనకు మంచి అవకాశం పోయింది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అది కనుక ఒక స్వచ్ఛంద సంస్థలాగా ఉన్నట్టయితే, కొనసాగినట్టయితే ఇవాళ నిలబడి అందరినీ ప్రశ్నించగలిగిన పరిస్థితిలో ఉండేది. ఎందుకు చేయలేకపోతున్నారు? చాలా లోతైన అంశం అండి, చాలా మంచి విశ్లేషణ జరగాల్సిన అంశం. దీనిలో మేధావులైన వాళ్ళు ఉన్నారు. పీపుల్ లైక్ అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడి, మనీష్ సిసోడియా, అఖిల్ గోగాయ్, శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్, ఇంతమంది మేధావులు ఉన్నా కానీ ఒక చివరికి ఆఖరికి రాజ్యసభ మెడల్లోంచి కూడా ఆ రోజు చర్చ రాత్రి 1-12 గంటల దాకా సాగింది. సరే, దాన్ని స్టాండింగ్ కమిటీ వెళ్ళింది. ఈ రోజైనా వాళ్ళు పటిష్టంగా ఒక్కొక్క శక్తిగా ఉంటే తిరిగి మళ్ళీ దాన్ని సాకారం చేసుకునేవాడు. ఈ విధంగా చిన్న భిన్నమైతే అది కోల్డ్ స్టోరేజ్ నుంచి డీప్ ఫ్రీజర్ లోకి వెళ్తుందా, తిరిగి బయటకు వచ్చే అవకాశం? శ్రీదేవి గారు అన్నట్టు దీన్ని భిన్న కోణాల్లో చూడాల్సిన అవసరం, కొద్దిగా లోతుగా మనం చర్చిద్దాం. మొట్టమొదటిది, అసలు వీళ్ళ మీద ఎవరైతే ఇప్పుడు సామాజిక ఉద్యమాలు ఉన్నారో, అన్నా హజారే గాని లేకపోతే కేజ్రీవాల్ గాని, వీళ్ళ మీద అవినీతి ఆరోపణలు వేసేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతా ఉంది. మొట్టమొదటి మనం అందరం దాన్ని ఖండించాలి. దయచేసి నన్ను కొద్దిగా చెప్పండి. విషయం ఏంటంటే, ముందు వాళ్ళ నిజాయితీని మనం శంకించక్కర్లేదు. నిజాయితీ, హానెస్టీ అన్నది కోర్ లో దేశం మొత్తం కదిలో నేను చెప్తాను. అయితే ఇక్కడ హానెస్టీ ఒక్కటి సరిపోదు. అపారమైనటువంటి లక్ష్యం పట్ల చిత్తశుద్ధి, ఆ సంయమనం పాటించాల్సిన అవసరం. ఎందుకు చెప్తున్నానంటే, లోక్సత్తా వారు చెప్పినట్టు సంస్థగా ఉన్నప్పుడు అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలు తెచ్చే క్రమంలో ఎక్కడా కూడా వినమ్రంగా ఏ రాజకీయ పార్టీల ద్వారా దీన్ని తీసుకురావాలో ఆ రాజకీయ పార్టీలు ఒప్పించడం ఎట్లా, వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావడం ఎట్లా, దాన్ని సాధించడం ఎట్లా అన్న దాని మీద దృష్టి పెట్టాను తప్ప, దీనికి మనకి పేరు తెచ్చుకోవడం ఎట్లా, లేకపోతే వాళ్ళని విమర్శించడం, ఆ హీరోయిజం, లేకపోతే ఆ మీడియా హైప్ లో పడిపోకూడదు అన్నది చాలా లోతుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు. అందుకే చాలా విషయాల్లో ఈ రోజు కూడా మేము చెప్తూ ఉంటాం. మీకు చిన్న ఉదాహరణ అర్థం కాకపోతే చెప్తున్నాం. సమాచార హక్కు బిల్లు చట్టం స్వయంగా లోక్సత్తా ఆఫీసులో మా కంప్యూటర్ల మీద మేము డ్రాఫ్ట్ చేసి పంపిన బిల్లు అక్కడ చట్టం అయింది. కానీ ఏ రోజు కూడా ఆ బిల్లు చట్టం అయ్యేదాకా ఇది మా వల్ల అవుతుందన్న మాట మేము చెప్పలేం. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది, యూపీఏ ప్రభుత్వం చేయాల్సిన చట్టం. కాబట్టి నేను అనేది ఆ సంయమనం పాటించడం వల్ల కానీ రాజకీయం పట్ల, ఇప్పుడు ఇందాక మా మిత్రుడు కూడా చెప్తా ఉన్నాడు శ్రీనివాస్ కూడా, ఉన్న పార్టీ అసలు మనం పునాదే మనం వేపవిత్తనం నాటి మామిడికాయలు రావమంటే రావండి. అక్కడ రాజకీయాన్ని మనం ఎప్పుడైతే పూర్తిగా ద్వేషించామో, ఉన్న రాజకీయ పార్టీలని దుర్మార్గమైన పార్టీలు అనుకున్నామో, ఇవాళ నిజంగా రాజకీయ అరంగేట్రానికే సిద్ధమయ్యారు. తప్పండి, అక్కడే పొరపాటు పడ్డారు. నేను చెప్తున్నది, రాజకీయంలో ఇవాళ ఉన్న వాళ్ళంతా దుర్మార్గులు అనుకోవటం కన్నా దురదృష్టకరం ఇంకొకటి లేదు. రాజకీయంలో చాలా మంది దుర్మార్గులు ఉండొచ్చు, కానీ ఏ రాజకీయ పార్టీ చెప్పినట్టు తెలుగుదేశం గానీ, కాంగ్రెస్ గానీ, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు గానీ, భారతీయ జనతా పార్టీకి ఈ పార్టీలు ఏవి కూడా పెట్టిన రోజున దుర్మార్గం కోసం, దోచుకోవడం కోసం పెట్టలా, సమాజానికి మంచి జరగాలని పెట్టారు. అయితే వాళ్ళు ఒక విషవలయంలో పడిపోయారు. కోట్లు ఖర్చు పెట్టకపోతే గెలవని పరిస్థితికి రాజకీయం వచ్చిన తర్వాత మంచి వాళ్ళు ఉన్నా కూడా ఏం చేయలేకపోతారు. కాబట్టి సంస్కరణలు తీసుకురావాలనుకున్న వాళ్ళు ఆ సమయంలో పాటించాలా, ఉన్న పరిస్థితులు అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాలు ఇవాళ మనం చూస్తా ఉన్నాం.
ఈ స్వచ్ఛంద సంస్థలు లేకపోతే మేధావులు అనుకున్న వాళ్ళకంటే రాజకీయ పార్టీ నాయకులు ఎంతో పరిణితితో మాట్లాడతారు, సమస్యలను అర్థం చేసుకుని మాట్లాడతారు, జనం కోణంలో మాట్లాడతారు. కాబట్టి దీన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే అన్నా హజారే గారు, అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళంతా కలిసి ఒక బిల్లు కోసం ప్రయత్నం చేశారు. ఆ బిల్లు 100% ఎప్పుడు మనం అనుకుంటాం, అంతిమంగా చేయాల్సింది ఎవరు? చట్టసభలో. దాని ఆ విధంగా మొండి కూడా పట్టాం. గతంలో కూడా ఈ చర్చల్లో ఎంతో మనం చర్చించాము. ఆ రోజు పార్లమెంటే సుప్రీం, పార్లమెంట్ ఎవరు వచ్చినా కానీ ఎప్పటికీ పార్లమెంటే సుప్రీం. అయితే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, ఒకటి 100% మనం చెప్పిందే జరగాలి, నేను పట్టిన కుందేటికి 3 కాలం రీతి వ్యవహరించడం. 2 రాజకీయ పార్టీలు విమర్శించడం. 3 పార్టీలు, కొన్ని పార్టీలు దీన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందడం కోసం ఇక్కడే అన్నా హజారే జెండా పట్టుకుని తిరిగారు. అక్కడ పోయి రాష్ట్రాలకి ఫెడరల్ ఇది ఉండాలి కాబట్టి లోకాయుక్త దానిలో భాగంగా రావడానికి వీల్లేదు. ఆ కారణంగా బీజేపీ కానీ తెలుగుదేశం కానీ చేసిన పని అది. ఒకవైపు అన్నా హజారేకి మద్దతు అంటూ ఆ పెట్టిన బిల్లుకి తూట్లు పడిచేయడానికి ప్రయత్నం చేస్తారు. అయినా కూడా మీరు అన్నట్టు ఇవాళ లోక్పాల్ బిల్లు డీప్ ఫ్రిజ్ లోకి వెళ్ళట్లేదు. లోక్సత్తా ఇవాళ స్టాండింగ్ కమిటీ ముందు, రాజ్యసభ సెలక్షన్ కమిటీ ముందు ఆఖరికి చివరికి అయింది ఏంటి? ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు ప్రతిపాదించిన బిల్లులో కూడా చాలా మౌలికమైన మార్పు ఒకటి లోక్సత్తా చేస్తున్నది. ఒకటి పద్మనాభరెడ్డి గారు పార్లమెంట్ సుప్రీం అంటూ ఆ రోజు కూడా మీరు ఇదే చర్చలోకి వచ్చినారు. ఆ రోజు కూడా మనం దీనిపై చర్చించాం. పార్లమెంట్ లో సుప్రీం పార్లమెంట్ ఏ విధంగా నిర్ణయిస్తుందో ఆ విధంగా చేయాలి. ఎందుకంటే ఎన్నుకున్న ప్రజానాయకుల్ని మనం అక్కడికి పంపిస్తున్నాం కానీ. అయినా కానీ వీళ్ళు ఆ రోజు లేదు మా బిల్లే మాకు ముద్దంటూ ఆ రోజు తాపత్రయపడారు. ఈ రోజు చిన్న భిన్నం అయితే ఆ బిల్లు నిజంగా సాకారం అవుతుందా? తిరిగి పార్లమెంటే సుప్రీం అన్న విధంగా కనబడుతుంది ఈ రోజు. అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, కరప్షన్, లోక్పాల్ బిల్లు 2 ఒకటి కాదు. ఇప్పుడు ఏదైతే ఈ అవినీతి ఉందో దేశం మొత్తం మీద, ఒక లోక్పాల్ బిల్ వచ్చినంత మాత్రాన అది సమస్య పోదు. కాకపోతే లోక్పాల్ బిల్ అన్నది హయ్యర్ లెవెల్లో, హయ్యర్ జ్యుడిషియరీ కావచ్చు, హయ్యర్ బ్యూరోక్రసీ కావచ్చు, లేదా ఉన్నత స్థానంలో ఉన్న రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతిని ఎండకట్టడానికి, దాన్ని అరికట్టడానికి అని తీసుకొచ్చినారు. అయితే ఇది లోక్పాల్ బిల్లు మొన్న అది అన్నా హజారే చెప్పడం వలన వచ్చింది కాదు. 30-40 సంవత్సరాల నుంచి పార్లమెంట్ లో రావడము, మళ్ళీ విడ్రా కావడం జరిగింది. అయితే అన్నా హజారే వారి బృందం ఏం చేసిందంటే, దీన్ని ఒక గట్టి చట్టం కావాలా, ఏదో మామూలుగా అన్ని చట్టాలు తిరిగా ఇది ఉండకూడదని చెప్పేసి కొన్ని ప్రొసీజర్స్ పెట్టినారు. దానికి ప్రభుత్వం దిగొచ్చి వీళ్లతో చర్చించి ఒకటి పద్మనాభరెడ్డి గారు అదే అడుగుతున్నాం మేము. అంత యూనిటీగా మీరు ఆ రోజు పార్లమెంట్ లో చర్చ జరిగింది, రాజ్యసభలో చర్చ జరిగింది. జరిగిన తర్వాత ఒక స్థాయికి వచ్చే స్థాయికి ఇప్పుడు మీరంతా చిన్న భిన్నం అయితే అది నిజంగా సాకారం అవుతుందా? లేదు, చిన్న భిన్నం అంటూ కాదు. ఇప్పుడు మన స్వతంత్ర మూవ్మెంట్ అది కాదు, అది మీడియా వక్రీకరిస్తుంది తప్ప. ఇప్పుడు స్వతంత్రం 100 సంవత్సరాలు పోరాటం చేస్తే అందులో అతివాదులు, మితవాదులు ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ గాంధీజీని ఎదిరించి బయటకు వెళ్ళినాడు. కానీ అందరి ఉద్దేశం ఏంటంటే ఒక మంచి స్వతంత్రం రావాలని. ఆ మాదిరిగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో ఇప్పుడు అన్నా హజారే గాని వారి బృందం గాని ఒకటే కాదు, భారతదేశంలో రకరకాలుగా స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తా ఉన్నాయి. సో అందరి ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క అవినీతి నిర్మూలించాలన్నది. దానికి ప్రజా ఉద్యమం కావాలి. ప్రజల్లో ఇంకా ప్రజల్లో ఇప్పటికీ కూడా మార్పు కావాలని కోరుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు. దురదృష్టవశాత్తు ఇప్పటికి కూడా మనం ఓటు అమ్ముకునే స్టేజ్లో ఉన్నది ప్రజలు. దానికి ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థలు ఏదైతే మేము రాజకీయ పార్టీలుగా మారుతాము, ప్రజల్లోకి వెళ్తాము, ప్రజలకు చెప్తామనంటే కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు మా ఇవ్వలటి పరిస్థితులలో ఏదైతే కేజ్రీవాల్ గారు పార్టీ పెడుతున్నారో అది సాహసోపేతమైందైనా కానీ రిస్క్ తో కూడుకున్నది. ప్రజల్లో ఇంకా అవినీతి అన్నది ఒక మామూలుగా యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. మన దేశంలో ఏ పని కావాలన్నా డబ్బు కావాలా, అవినీతి తప్పది అన్న ఒక మెంటాలిటీ నుంచి ప్రజలను బయటకు తేవడానికి పెద్ద పోరాటం చేయాలా, చాలా సమయం పడుతుంది. సో ఇప్పుడు కేజ్రీవాల్ వేరైపోయినాడు, అన్నా హజారే వేరైనారు, ఇది ఉద్యమం ముక్కలైపోయింది అనుకోవడం తప్పు. ఎందరో ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసిన అల్టిమేట్ గోల్ ఏంటంటే భారతదేశంలో అవినీతిని నిర్మూలించాలి.